దేవునికి మహిమ కలుగునుగాక. అది 18వ శతాబ్దం. వైద్యం తనదైన శైలిలో మెరుగుపడుతూ తన ఉనికిని చాటుతున్న రోజులవి. ఎన్ని క్రొత్త మార్పులు వచ్చినా, ఎంత వైద్యం మెరుగుపడుతున్నా అప్పటికీ ఇంకా ఒక వైద్య విధానంలో మార్పు కలగలేదు. అప్పటి ప్రజలు నొప్పిని దేవుడిచ్చిన శాపంగా, దానిని మార్చలేనిదిగా, నొప్పి అన్నది సహజం, దీని నుంచి తప్పించుకోలేము అనే గాఢమైన విశ్వాసం కలిగిన వారు. ప్రసవమైన మరింకే చికిత్స అయినా నొప్పిని అనుభవించాల్సిందే. ఏదైనా శస్త్రచికిత్స చేయవలసిన పరిస్థితి నెలకొంటే మనిషికి నొప్పి కలిగించే భాగంలో కోసి పరిస్థితిని గమనించి అర్థం చేసుకుని వైద్యం అందించేవారు. ఈ ప్రక్రియ వల్ల రోగికి ఉపశమనం కంటే వేదన, నొప్పి రెట్టింపయ్యాయి. ఇలాంటి సంఘటనలు తన వైద్య వృత్తిలో అనేకమైనవి చూస్తున్న ఒక విశ్వాసైన వైద్యుని మదిలో మెదిలిన ప్రశ్నలు. నొప్పి ఎందుకు తప్పించుకోలేనిది? దీనిని ఎలా నివారించవచ్చు? తనలో మెదిలిన ప్రశ్నకు తన విశ్వాసాన్ని, విద్యను, విజ్ఞానాన్ని జతపరుస్తూ అనేక ప్రయోగాలు తన స్నేహితులతో కలిసి ప్రయోగశాలలో చేసేవాడు ఆ వైద్యుడు. ఎన్ని విఫలాలు ఎదురైనా తనకున్న విశ్వాసంతో ఆగిపోక ముందుకు సాగిన ఆ వైద్యుడే నేడు ప్రపంచంలో ఫాదర్ ఆఫ్ అనస్థీషియాగా పిలువబడే డాక్టర్ జేమ్స్ సిమ్సన్. డాక్టర్ జేమ్స్ సిమ్సన్ 1811వ సంవత్సరం స్కాట్లాండ్లో ఒక మంచి విశ్వాసి కుటుంబంలో జన్మించారు. ఈయన ప్రసూతి వైద్యునిగా తన వృత్తిలో ప్రసవ సమయంలో స్త్రీలు పొందే ప్రసవ వేదనకు చలించిపోయి తన వ్యక్తిగత ప్రార్థనా సమయంలో ఈ విషయాన్ని మరి ఎక్కువగా ప్రార్థనలో ఉంచేవాడు. ఒకానొక రాత్రి తాను తన స్నేహితులతో కలిసి ప్రయోగశాలలో ఉండగా ప్రమాదవశాత్తు వారందరూ క్లోరోఫామ్ను పీల్చుకోవడం వలన అందరూ స్పృహ కోల్పోయి మరుసటి రోజు వరకు అక్కడే పడుకున్నారు. ఈ సంఘటన సిమ్సన్ మదిలో మెదిలిన ప్రశ్నకు జవాబులుగా మారాయి. దీనికి ఎన్నో వ్యతిరేకతలు నెలకొన్నప్పటికీ సిమ్సన్ వాటిని విశ్వాసబద్ధంగా, దేవుడు ఆదాము నుండి హవ్వను తయారు చేసే క్రమంలో ఆదాముకు నొప్పి కలిగించలేదు కానీ గాఢ నిద్ర కలిగించాడు అని సమాధానం తెలిపేవాడు. ఈయన ప్రయోగంలో భాగంగా ఒక ప్రసవం విజయవంతం గావించడంతో క్వీన్ విక్టోరియా రాణి కూడా తన ప్రసూతి సమయంలో ఈ మత్తు కలిగించే ప్రక్రియకు ఆమోదం పలికారు. తద్వారా సిమ్సన్ యొక్క ప్రయోగం ప్రపంచంలో ఒక మైలురాయిగా నిలిచింది. అలనాటి విశ్వాసం నేటి వైద్యంగా మనకి అందుబాటులో ఉంది. దేవుని కృప ఎల్లప్పుడూ తోడై ఉండును కాక. ఆమెన్.